విజయవాడని వరదలు అతలాకుతలం చేసింది. దాదాపు 15 రోజుల పాటు వరద నీటిలో మొత్తం కూడా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇప్పుడే సాధారణ పరిస్థితులు విజయవాడ నగరంలో నెలకొంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి నారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరిస్తున్నాం. సార్, ప్రధానంగా చూస్తే కనుక 15 రోజుల పాటు కూడా మొత్తం జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మొత్తం కూడా ఓవరాల్గా కంట్రోల్లోకి వచ్చిందంటారా? సాధారణ పరిస్థితికి వచ్చాయి. 100% కంట్రోల్కి వచ్చిందండి. ఎక్కడా నీరు అనేది లేకుండా నేను ఈవినింగ్కి క్లోజ్ చేసాం. ఎక్కడ నీరు లేదు. ఎక్కడన్నా ఉంటే పొలాల్లో ఎక్కడన్నా దూరంగా అపార్ట్మెంట్ కట్టుకొని ఉంటే అక్కడ మాత్రం కొద్దిగా నీళ్ళు ఉంటాయి. అది కూడా వాళ్ళు ఇళ్ళకి పోవడానికి ఇబ్బంది ఏం లేదు. ఇంటి చుట్టూ ఉంటాయి. అలా లేకుండా ఎక్కడ టోటల్గా కంప్లీట్గా తీసేసాం. ఎందుకంటే మెయిన్గా 64, 61, 63లో నిన్న ఈవినింగ్ వరకు లో లైలో ఉన్న ఇళ్ళు ఉన్నాయి. వాటికి కూడా కొన్ని రోడ్లు గండి కొట్టడం వల్ల ఆ నీళ్ళు కూడా పోయినాయి. నిన్న ఈవినింగ్కి నీటి చుక్కలేదు. అంటే ప్రధానంగా చూస్తే కనుక ఈ ఫ్లడ్ మానిటరింగ్లో టీడీపీ గవర్నమెంట్ పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి కూడా అంటారు. ఎందుకంటే రెగ్యులేటర్ దగ్గర, అంటే హెడ్ రెగ్యులేటర్ దగ్గర గేట్స్ ఆపరేషన్లో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహించారని కూడా ప్రధానంగా చెప్తారు. అంటే ఈ వైసీపీ వాళ్ళకి ఏం చెప్తారో వాళ్ళకే తెలియదండి. ఎందుకంటే కృష్ణానదికి 11.43 లక్షల క్యూసెక్ల వాటర్ ఒకసారి వచ్చింది. బుడమేరు కెపాసిటీ 14,500, 30,000 వచ్చింది. రెండు ఒకేసారి వచ్చినాయి. రెండో ఒకేసారి రావడం వల్ల బుడమేరు యొక్క బండ్స్ 3 దగ్గర తెగిపోయినాయి. తెగిపోయి ఆ నీళ్ళు మొత్తం సిటీ మీద పట్టడం వల్ల 32 డివిజన్లు నీట మునిగినాయి. 10 అడుగులు, 9 అడుగులు, 8 అడుగులు ఇలా జరగడం వల్ల ఇన్సిడెంట్ జరిగింది. అయితే ప్రభుత్వం వెంటనే స్పందించి సీఎం గారే కలెక్టరేట్లోనే కూర్చొని యాక్చువల్గా 10 రోజుల్లో ఆల్మోస్ట్ ఆల్ 99% చేశారు. ఆ 1% ఉంటే కూడా నేను ఈవినింగ్ పూర్తి చేయడం జరిగింది. అంటే ప్రధానంగా చూస్తే సీఎం గారు స్పందించిన రీతిలో అధికార యంత్రాంగం స్పందించలేదనేది ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ ఫ్లడ్ వచ్చిన రోజు మీరు కూడా పొద్దున్న అక్కడికి వెళ్ళారు. అప్పుడు కేవలం ఒక్కడుగు మాత్రమే ఉంది. అప్పుడు ఉన్న ఫ్లడ్లో మొత్తం మిగతా వాళ్ళని అక్కడ నుంచి తీసుకొస్తే చాలా మటుకు రిలీఫ్ పొందేవారు అని కూడా అంటున్నారు. అంటే యాక్చువల్గా మార్నింగ్ 8 o'clock 1 feet ఉన్నిందండి. 9 o'clock 3 feetకి వచ్చింది. అయితే ఎవరూ అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినప్పటికీ మ్యాక్సిమం అక్కడి నుంచి తీసుకురావటం జరిగింది. అయితే కొందరు మాత్రం ఏంటంటే రావడానికి ఇష్టపడాల. ఎందుకు ఇష్టపడలేదంటే ఏముందిలే తగ్గిపోద్ది ఇక్కడే ఉంటాం కదని ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉండేవాళ్ళు అక్కడే ఉండిపోయారు. అయితే వాళ్ళని కూడా 90% బోట్లలో తీసుకొచ్చాం. 10% మాత్రం లోపలే ఉండిపోవడం జరిగింది. అంటే భవిష్యత్తులో ఈ విజయవాడ బుడమేరు నుంచి శాశ్వత పరిష్కార మార్గానికి ఏం చేయబోతున్నారు? అందుకేనండి యాక్చువల్గా ఆపరేషన్ బుడమేరు అని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఇరిగేషన్ వాళ్ళకి చెప్పారు. ఆ బుడమేరు రివర్ ఒరిజినల్గా ఎంత ఉందో అంత ఉండేటట్టుగా చేస్తారు. అయితే దాంట్లో కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు ఆక్యుపై చేసుకునే వాళ్ళకి. అందులో పేదలు, నిరుపేదలు అంటే వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా టిట్కో లాంటి హౌసెస్ని వాళ్ళకి ఇచ్చేసేసి దాన్ని వైడెన్ చేసి ఆ బండను కూడా స్ట్రెంథన్ చేయడం జరుగుతుంది. అది ఇరిగేషన్ వాళ్ళకి ఆల్రెడీ సీఎం గారు చెప్పారు. వాళ్ళు దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. దానికి ఒక కమిటీ వేస్తారు, కన్సల్టెంట్ తీసుకుంటారు. కన్సల్టెంట్ ఇచ్చే రిపోర్ట్ని ఆ అధికారులు అనలైజ్ చేసి సీఎంకి చెప్పి దాని మీద యాక్షన్తో ముందుకు పోవడం జరుగుతుంది. అంటే ప్రధానంగా చూస్తే కనుక బుడమేరు ప్రక్షాళన అనేది పద్దాక ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే 2005లో ఎప్పుడైతే ఫ్లడ్స్ వచ్చినాయో అప్పుడు కూడా ఇదే పద్ధతిలో చెప్పారు. కానీ ఆ తర్వాత దాన్ని మరుగున పడేస్తున్నారు, దాని సంగతి మర్చిపోతున్నారు. మళ్ళీ ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు, బుడమేరకు వచ్చినప్పుడు మళ్ళీ ఇదే యథారాజా తథాప్రజ అన్నట్టు దీన్ని మళ్ళీ తెర మీద తీసుకొస్తున్నాం. అసలు సాధ్యపడిద్ది అంటారా? అక్కడ ఆక్రమణలు ఉన్నాయంటున్నారు. ఆ ఆక్రమణలన్నీ కూడా వాళ్ళు వేరే చోట వాళ్ళకి నివాసాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఆక్రమించుకుంటున్నారు. దీని విషయంలో మాత్రం కాంప్రమైజ్ లేదండి. సీఎం గారు చెప్పేశారు. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా, అలాంటి ఎంత బలవంతులైనా కానీ ప్రజలు అంటే 7 లక్షల మంది సఫర్ అయ్యారు. కొద్ది మంది వల్ల 7 లక్షల మంది ఈరోజు సఫర్ అయ్యారు. అటువంటి సఫరింగ్ ఫ్యూచర్లో ఉండకూడదు అంటే నిక్కచ్చిగా యాక్షన్ చేయండి అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇరిగేషన్ వాళ్ళు ప్లాన్ రెడీ చేసిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసి ఇద్దరు చేసుకుని దాని మీద ఈసారి ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని ఆ వాల్ ఎక్కడైతే రివిట్మెంట్ వాల్ కావచ్చు లేదా బండ్ వేయటం కానీ చేసి ముందుకు పోవటం ఈసారి జరుగుతుంది. ఖచ్చితంగాను తెలుగుదేశం ప్రభుత్వంలోనే దాని రిపేర్లకి దానికి కొంత టెండర్లు పిలిచారండి. అయితే గత ప్రభుత్వం దాన్ని వదిలేసింది. నిజంగా ఆ పనులు చేస్తుంటే ఇది కూడా జరిగి ఉండేది కాదు. వాళ్ళు చేయకుండా పోవటం ఏంటంటే ఈ యొక్క విజయవాడ నగర ప్రజలకి ఒక శాపమైంది. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక ఈ బుడమేరు ఆపరేషన్ ఏమైనా టైం బాండ్ పెట్టుకుంటున్నారా? అంటే ఒక నిర్దిష్టమైన సమయం పెట్టుకుంటున్నారా?
ఖచ్చితంగానండి. కన్సల్టెంట్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరు కూర్చొని వారితో డిస్కస్ చేసి వారి దగ్గర ఒక టైం బౌండ్ తీసుకొని ఆ టైం బౌండ్ ప్రకారం వీళ్ళందరినీ తరలించి, అంటే పేదలు నిరుపేదలు అయితే వాళ్ళకి మళ్ళీ రీప్లేస్మెంట్ ఇస్తాం చేసి ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఖచ్చితంగా టైం బౌండ్లో ముందు పోవడం జరుగుతుంది సార్. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక రిటైనింగ్ వాళ్ళు పాపం ఈ చంద్రబాబు గారు మొత్తం కూడా కడతం కూడా జరిగింది. కొన్ని చోట్ల కొన్ని లోపాలు కూడా ఉన్నాయని చెప్పి మీ పార్టీ మీద ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకోటి ఒకప్పుడు కృష్ణా నదికి వరదలు అంటే రామలింగేశ్వర కావచ్చు, లేకపోతే బాలాజీ నగర్ కావచ్చు, కృష్ణలంక ప్రాంత వాసులు కావచ్చు, వాళ్ళు భయపడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు బుడమేరంటే భయపడుతున్నారు. ఎందుకు అంటే యాక్చువల్గా రిటైన్ వాళ్ళు ఏదైతే కట్టారో ఒకటి, అక్కడ సమాధులు ఒకటి ఉంది యాక్చువల్గా. ఆ సమాధులతో ఏదైతే ఉందో అక్కడ ఒక 2 అడుగులు తగ్గించి కట్టడం జరిగింది. ఎందుకు కట్టారు అలా అని నేను అడిగితే పశువులు అవతలకు పోవటం కోసం చేశారని అది ఒక పొరపాటు చేశారు వాళ్ళు. అందువల్ల 2 అడుగులు కూడా ఇమీడియట్గా కట్టేయమని ముఖ్యమంత్రి గారు యాక్చువల్ ఆదేశించారు. ఇంకొకరు ఈ వరద పూర్తిగా ప్రజలు కోలుకోగానే దాన్ని కూడా కట్టేయటం జరుగుతుంది. అయితే ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా చూడమని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆదేశించారు. దాని ప్రకారం ముందుకు పోవటం జరుగుతుంది. ఇప్పుడు మొత్తం కూడా వాటర్ రిసీడ్ అయిపోయింది. ఇప్పుడు నష్టపరిహారం ఎవరెవరికి ఎంత మేరకు ఇస్తున్నారు? అంటే ఎన్యూమరేషన్ ఒక అయిపోయిందండి యాక్చువల్గా. దాని మీద డిస్ట్రిక్ట్ ఆఫీసర్ క్రాస్ చెక్ చేస్తున్నారు. ఎప్పుడు ఎన్యూమరేషన్ చేసినా దాని మీద డిస్ట్రిక్ట్ ఆఫీసర్ క్రాస్ చెక్ చేయాలా, అది చేస్తున్నారు. అది కూడా రేపు సాయంకాలం అయిపోద్ది. రేపు సాయంకాలం అయితే ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేస్తాం. ముఖ్యమంత్రి గారు దాన్ని బట్టి యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఎంత ఇవ్వాలి, ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఎంత ఇవ్వాలి, అదేవిధంగా 3 వీలర్స్ అయితే ఎంత ఇవ్వాలి, అదేవిధంగా 2 వీలర్స్ అయితే ఎంత ఇవ్వాలి అనేది ఆయన నిర్ణయిస్తారు. దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. అంటే దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయబోతున్నారు? అసలు చాలామంది కూడా ఇప్పుడు ప్రజలందరూ అంటే ఇప్పటివరకు వాళ్ళకి ఏ అయితే ఆహార సదుపాయాలు అన్నీ కూడా అందించారు. ఇప్పుడు కానీ వాళ్ళ ఇంట్లో వస్తువులు మొత్తం పూర్తిగా పాడైపోయినాయి. కొంతమంది ఇంట్లో అయితే ఫర్నిచర్ కూడా పూర్తిగా పాడైపోయింది. వాళ్ళు కూడా ఇప్పుడు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కొన్ని భారీ ఇండస్ట్రీస్ కూడా దెబ్బతిన్నాయి. ప్రింటింగ్ ప్రెసెస్ కావచ్చు, లేకపోతే ముద్రణ కార్యాలయాలు కావచ్చు, చాలా మటుకు దెబ్బతిన్నాయి. వీటన్నిటిని ఏ బేసిస్ మీద తీసుకున్నారు? కొన్ని కోట్లలో కూడా నష్టాలు పాలైనారు. అందుకని ముఖ్యమంత్రి గారు బ్యాంకర్స్ని, ఇన్సూరెన్స్ వాళ్ళని పిలిపించారండి. ఏ వెహికల్స్కి అసలు ఇన్సూరెన్స్ ఉంది, ఏ కంపెనీలకు ఇన్సూరెన్స్ ఉంది, అదంతా స్టడీ చేసి వీలైనంత తొందరలో కంప్లీట్ చేయమన్నారు. కేంద్ర మంత్రి గారితో కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. అది డిలే చేయకుండా, డ్రాగన్ చేయకుండా, ఇబ్బంది పడకుండా మీరు లిబరల్గా యాక్చువల్గా ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసి చేయమన్నారు. అదేవిధంగా ఎవరికైతే షాపులు కావచ్చు, కమర్షియల్ కావచ్చు డ్యామేజ్ అయినాయో వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి, ఎంత ఇంట్రెస్ట్తో బ్యాంక్ లోన్లు ఇప్పించాలి, ప్రభుత్వం ఎంత చేయాలనేది ఒక రౌండ్ సీఎం గారు ఆల్రెడీ ప్రజాప్రతినిధులతో, ఎమ్మెల్యేలతో వాళ్ళతో డిస్కస్ చేశారండి. మళ్ళా కూడా ఎన్యూమరేషన్ పూర్తయిన తర్వాత మళ్ళా మినిస్టర్లతోనూ, ఎమ్మెల్యేలతో, ఎంపీలతోనూ డిస్కస్ చేసి ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకుంటారు. వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఈ 32 డివిజన్లో చిరు వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నారు. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏమైనా చూస్తున్నారా, లేకపోతే బ్యాంకర్స్ నుంచి ఏమైనా లోన్స్ ఇప్పించేది ఏమన్నా చేస్తున్నారా? అదేనండి, చిరు వ్యాపారస్తులు ఎలాంటి వ్యాపారస్తులు ఉన్నారు, ఎట్లాంటి దెబ్బతిన్నాయి, వాళ్ళ పెట్టుబడి ఎంత, అసలు వాళ్ళకి రోజు వచ్చేదంతా, ఇవన్నీ ఎన్యూమరేషన్ చేయమని ఇచ్చారు. అంతేకాకుండా ఈ పెద్ద వ్యాపారస్తులు అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నుంచి కానీ, బ్యాంక్ లోన్ స్టేట్మెంట్స్ నుంచి కానీ వాటి నుంచి తీసుకొని స్టడీ చేస్తున్నారు. స్టడీ చేసిన తర్వాత ప్రాపర్ రిపోర్ట్ తీసుకొని నిజంగా ఎలా జరిగిందో దానికి కేంద్ర ప్రభుత్వ సహాయం చూసుకొని రాష్ట్ర ప్రభుత్వం కొంత సహాయం చేస్తుంది. బ్యాంకుల నుంచి కూడా కొంత వాళ్ళకి లోన్లు ఇప్పించేట్టుగా ఇబ్బంది లేకుండా చేయడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక 4-5 రోజుల్లో దాని మీద త్వరలో ఒక డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక మున్సిపల్ రోడ్స్ దారుణంగా దెబ్బతిన్నాయి. వీటన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరణకి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఎందుకంటే విజయవాడలో మెయిన్గా చూసుకుంటే బందర్ రోడ్ సైతం కూడా మొత్తం కూడా పోయిన పరిస్థితి నెలకొంది. అట్లాగే ఇంటర్నల్ రోడ్స్ కూడా చాలా మటుకు దెబ్బతిన్నాయి. మొత్తం కూడా కోతకు కూడా గురైపోయిన పరిస్థితి ఉంది. ఎలా అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా మున్సిపల్ రోడ్స్ దెబ్బతిన్నాయి. మున్సిపల్ రోడ్స్ అయితే దెబ్బతిన్నాయో వాటిలన్నింటినీ యాక్చువల్గా ఇవాళ నేను కమిషన్తో మాట్లాడానండి. సెంట్రల్ డివైడర్స్ కొన్ని దగ్గర కట్ చేసాము, రోడ్లు కట్ చేసాము, వాటర్ దాంతో కొన్ని దగ్గర తారు రోడ్ లేసిపోయిన సంఘటనలు ఉన్నాయి. సో వీటన్నిటినీ యాక్చువల్గా ఇమీడియట్గా ఎస్టిమేషన్ వేయించమన్నాం. ఎస్టిమేషన్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో చెప్పి వాటిలన్నింటినీ 100% వాటిలన్నింటి ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. అయితే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఇన్ ప్రిన్సిపల్ చెప్పారు ఎస్టిమేషన్ తయారు చేసి వర్క్ స్టార్ట్ చేయమని. అయితే ఎస్టిమేషన్ చేసిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించి అప్రూవల్ తీసుకొని
ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ లోపల సెంటర్ డివైడర్లో పెయింటింగ్ కూడా మొత్తం పోయింది. ఈ వర్షాల దెబ్బ టోటల్ పెయింటింగ్ అంతా పోయింది. వాటినన్నిటి కూడా చేయమని ఆల్రెడీ వాడు మార్నింగ్ మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి చిన్నపాటి వర్షం వస్తే ఒక విజయవాడ నగరమే కాదు, మచిలీపట్నం కావచ్చు, అనేక నగరాలు కూడా ఇప్పుడు ముంపుకు గురవుతున్నాయి. ఎందుకంటే ఒకసారి క్లౌడ్ బరస్ట్ అయిపోయి భారీగా వర్షాలు పడుతున్న పరిస్థితి నెలకొంది. వాటికి అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థ అనేది లేకపోవడమే దీనికి ప్రధానమైన కారణం అంటున్నారు. ఇంకోటి విజయవాడకు స్టామ్ వాటర్ డ్రైన్ మీ హయాంలో తీసుకొచ్చారు, అక్కడ మీరు కొంత నిధులు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్లో వాటి ఖర్చు పెట్టలేదు, దానివల్ల ఎంత ప్రాబ్లం వచ్చిందని చెప్తున్నారు. అసలు ఈ స్టామ్ వాటర్ డ్రైన్ ఇప్పుడు తక్షణం దాని మీద ఏమైనా దృష్టి పెట్టబోతున్నారు? ఖచ్చితంగా అండి. విజయవాడ గుంటూరు యాక్చువల్గా ఈ స్ట్రాంగ్ వాటర్ దానికి డ్రైనేజ్ మా ప్రభుత్వం 2014-19 శాంక్షన్ చేసాం, వర్క్ జరిగింది. తర్వాత వచ్చిన ఈ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తుంటే కూడా కొంతవరకు యాక్చువల్గా వాటర్ ఫ్లో అయ్యేది చేయలేదు. అది కూడా ఈ యొక్క విజయవాడ ప్రజలకి ఇది ఒక శాపమైంది వైఎస్ఆర్సీపీ చేసే తప్పులతో. అయితే ఎల్ఎన్టీ వాళ్ళు దాన్ని చేశారు. నేను ఆల్రెడీ ఎల్ఎన్టీ వాళ్ళతో డిస్కస్ చేశాను, ఈ వర్క్ని టేకప్ చేయాలా, మీరు వచ్చి డిస్కస్ చేయమని. వాళ్ళు వచ్చి డిస్కస్ చేసి కూడా పోయారు. కొద్దిగా నీళ్లు తగ్గిన తర్వాత, పూర్తిగా తగ్గిన తర్వాత వాళ్ళు వర్క్ టేకప్ చేసి ముందుకు పోతుంది. సీఎం గారితో చెప్పడం, సీఎం గారు ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కూడా ఇచ్చారు. వెంటనే ఈ యొక్క నీళ్లు ఏదైతే బోర్డు దగ్గర తీస్తూ ప్రజలందరూ కొద్దిగా నార్మల్ స్థితికి రాగానే మరొక 10-15 రోజుల్లో ఏదైతే విజయవాడ నగరంలో ఈ స్ట్రాంగ్ వాటర్ అనేది ఆగిపోయిందో దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక అక్కడ ఏలేరు వరదలు కావచ్చు, లేకపోతే ఇక్కడ బుడమేరు వరదలు కావచ్చు, అన్నీ కూడా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్, మానవ తప్పిదాల వల్లే వచ్చాయి అని చెప్పి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దాన్ని ఎలా చూస్తారు? అసలు జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసండి? అసలు ఒక సీఎం అయ్యాడు కానీ, 151 సీట్లతో సీఎం అయ్యాడు కానీ పరిపాలన ఆయనకి తెలుసు, ఏం జరుగుతుంది ఆయనకి ఏం తెలియదు. ఆయనకి ఏమీ తెలియదు. ఎందుకంటే 151 సీట్లు ప్రజలు ఇచ్చారు, ప్రజలకు పరిపాలన. ఈరోజు అక్కడ వరదలు వస్తే సీఎం గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కలెక్టరేట్లో కూర్చున్నాడు 10 రోజులు, అక్కడ నిద్రపోయాడు. ఆయన నిద్రపోవాలా, మమ్మల్ని నిద్రపోనిలా, ఆ విధంగా జరిగింది. ఆయన ఎప్పుడన్నా చేశాడా? వరదలు వస్తే అలా హెలికాప్టర్లో తిరిగేసి వెళ్ళిపోయాడు, లేదా ఫ్లైట్లో తిరిగిపోయాడు. ఆయన మమ్మల్ని కామెంట్ చేసేది అసలు కామన్ సెన్సు. ఒక్కసారి కృష్ణానదికి 11.43 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చి అట్ ది సేమ్ టైం బుడమేరుకి 30,000 క్యూసెక్లు వచ్చినప్పుడు జరిగిన ఇది అసలు అవన్నీ అనాలిసిస్ చేయాలా, ఎందుకు జరిగింది ఇలా, ఇంత విధంగా ఎందుకు జరిగిందని అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు అనాలిసిస్ చేశాడా? అనాలిసిస్ చేస్తే తెలుస్తుంది. దాంట్లో లోతులో దిగి అధికారులతో కూర్చొని డిస్కస్ చేయాలా. అధికారులకు భయం, ఆయన కూర్చుంటాడంట, డిక్టేట్ చేస్తాంటే వెళ్ళిపోవాలంట. అలా ఇక్కడ అట్ట కాదండి. అదే సీఎం గారైతే, చంద్రబాబు నాయుడు అయితే అందరినీ తరివేవాడు. మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాడు, 9:30 to 10:30 టెలికాన్ఫరెన్స్ డైరెక్షన్. సాయంకాలం 9 గంటలకు అందరూ కలెక్టరేట్కి రావాలా, నువ్వేం చేసావు అని అడిగేవాడు. ఆయన మనుషులను పంపించి ఫీడ్బ్యాక్ తీసుకునేవాడు, ఐవీఆర్ఎస్లో తీసుకునేవాడు. 2 రిపోర్టుని కన్సాలిడేట్ చేసి ప్రతి ఒక్కరిని అడిగేవాడు, ఈరోజు నీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, ఈరోజు నీ పర్ఫార్మెన్స్ బాగుందని. అది నాయకుడి లక్షణం. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి లైఫ్లో చేశాడా? ఆయన మాట్లాడే హక్కు లేదండి అసలు. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక ఈ ఫ్లడ్స్ విషయంలో కొంత ఉన్నతాధికారులు అలసత్వం వహించారు, దానివల్ల కొంత డిలే అయిందన్న ఆ వాస్తవాలు కూడా చంద్రబాబు గారు కొంతమంది మీద సీరియస్ అయిన పరిస్థితి కూడా ఉంది. దాన్ని ఎలా చూస్తారు? అంటే యాక్చువల్గా ఏంటంటే, నేను 1వ తేదీ యాక్చువల్గా అజిత్ నగర్ దగ్గర మార్నింగ్ 8 o'clock ఉన్నానండి. నేను నీళ్ళలో పోయాను. 1 feet వాటర్ వచ్చింది, 1 feet. అయితే పెద్ద ఫోర్స్ గిర్స్ కూడా లేదు. మళ్ళా ఒక 2-3 వీధులు తిరిగి మళ్ళీ అదే పాయింట్కి వచ్చాను. పాయింట్కి వచ్చే లోపల 1 గంటలో 3 అడుగులు వచ్చింది. కాబట్టి ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు, ఊహించింది కాదు. ఓకు కూడా అందగండా వచ్చింది. ఎందుకంటే అక్కడ గట్టు తెగిపోవటం వల్ల 3 దగ్గరలో ఒక్కసారి ప్రవాహం వచ్చి నది మీద పడ్డది. అయితే ముఖ్యమంత్రి గారు 9 o'clock నేనే ఫోన్ చేశానండి ముఖ్యమంత్రి గారికి, పరిస్థితి ఎలా ఉంది సార్, ఇది అన్ఎక్స్పెక్టెడ్గా గంటలో 2 అడుగులు పెరిగింది, ఇది డిఫరెంట్ డైరెక్షన్లో పోతుందని యాక్చువల్గా చెప్పటం. ముఖ్యమంత్రి గారు అప్పటికప్పుడు నేను చెప్పిన 15 నిమిషాలు అక్కడికి రావటం, ఆయన ఇమీడియట్గా అధికారులను అప్రమేట్ చేయటం, యాక్షన్ తీసుకోవడం జరగటం, ప్రాణ నష్టం మినిమైజ్ అయింది. లేకుంటే నిజంగా ఈ వచ్చిన వరదలకి వేల మంది చనిపోవాల్సింది. ముఖ్యమంత్రి గారు తీసుకున్న స్పాంటేనియస్ డెసిషన్ వల్లనే ఈరోజు ఈ యొక్క మహానగరం, ఈ యొక్క విజయవాడ నగరం
కోలుకున్నది. అంటే ప్రధానంగా చూస్తే కనుక ఆ రోజు ఉదయం మిల్క్ ప్రాజెక్ట్ దగ్గరికి వరద వచ్చినప్పుడు ఈ ఈ ఏదైతే ఆర్ఆర్పేట కానీ సింగనగర్ కానీ ఆ ప్రాంత వాసుల్ని అలర్ట్ చేస్తే చాలా మటుకు వాళ్ళంతా బయటకు వచ్చే పరిస్థితి కూడా నెలకొందన్నారు. అంటే యాక్చువల్గా ఈసారి వచ్చిందండి అంత టైం లేదండి. ఎందుకంటే ఏదైనా తుఫాన్లు వచ్చినప్పుడు వరదలు వస్తే రెయిన్ పడినప్పుడు ఏంటంటే 4 రోజులు 3 రోజులు ఉంటాయి. అది ఒక్కరోజు పడే రెయిన్ కాదు. తుఫాన్ అంటే దాదాపు 2 రోజుల నుంచో 3 రోజుల నుంచో వర్షాలు వస్తుంటాయి. తుఫాన్ క్రాస్ అయ్యేటప్పుడు హెవీ రెయిన్ వస్తుంది. ఆ తర్వాత 2-3 రోజులు రెయిన్ వస్తుంది. సో 4 రోజులు రెయిన్ వచ్చినప్పుడు 4 రోజులు నీళ్లు పారి బయటికి పోతుంటాయి. ఇది అట్ట కాకుండా 1 గంట 2 గంటల్లోనే 2 గంటల్లోనే 10 అడుగులు ఎత్తు నీళ్ళు వచ్చినప్పుడు యాక్చువల్గా అది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. కాబట్టి ఎవరు అధికారులు వాళ్ళు కూడా తప్పు చేయలేదండి. ప్రభుత్వం కూడా ఇంత స్పాంటేనియస్గా ఏ ప్రభుత్వం కూడా యాక్షన్ చేయదు. నష్టపరిహారం రేపు 17వ తారీఖు నుంచి మొత్తం కూడా ప్రాసెస్ స్టార్ట్ చేయబోతున్నారు. అంటే ఎన్యూమరేషన్ పూర్తి అయిపోయిందండి. సీనియర్ అధికారులు జిల్లా అధికారులు దాన్ని క్రాస్ చెక్ చేస్తున్నారు. క్రాస్ చెక్ 2-3 రోజులు అయిపోతుంది. అయిపోగానే ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేస్తాం. ఆయన యాక్చువల్గా ఆ యొక్క ఎన్యూమరేషన్ అనేది డెసిషన్ తీసుకుంటే 17వ తేదీ తర్వాత నుంచి యాక్చువల్గా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. విజయవాడలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అలాగే బుడమేరు ఆపరేషన్ అనేది ఖచ్చితంగా చేసి తీరుతాం. ఎందుకంటే దాని మీద ఒక డిపిఆర్ మొత్తం కూడా తయారవుతుంది. అది వచ్చిన తర్వాత ఒక టైం బాండ్ పెట్టుకుని ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో అన్నీ కూడా పూర్తిగా తొలగిస్తామని చెప్పి కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే మొత్తం కూడా ఇప్పుడు సాధారణ పరిస్థితులకైతే విజయవాడ నగరవాసులు మొత్తం కూడా రావడం కూడా జరిగింది. ఏదైతే ఆ 32 డివిజన్స్లో కూడా ఎవరెవరు ఎంత నష్టపోయారు అనేది మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేయడం కూడా జరుగుతుంది. వారికి ఆ నష్టపరిహారాన్ని కూడా మొత్తం కూడా రేపు 17వ తేదీన చంద్రబాబు గారు ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి, ఎంత నష్టపోయారో ఏంటి అనేది మొత్తం కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేశారు. దానికి సంబంధించిన కార్యాచరణ మొత్తం కూడా రూపొందిస్తాం. వారికి నష్టపరిహారాన్ని కూడా 17వ తారీఖు నుంచి కూడా చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి మంత్రి నారాయణ చెప్తున్నారు. వీడియో సుబ్రహ్మణ్యంతో పూర్ణ ఏబీఎన్ విజయవాడ నుంచి.